హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈ మంత్ 26వ తారీఖు నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ రాబోతున్నాయి. అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులు వాడుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వాడాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సీజన్ సేల్స్లో మీకు చాలా రకాల ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయిన టాప్ 10 ఎలక్ట్రానిక్స్ డీల్స్ చెప్తాను. ఇవి టాప్ బ్రాండ్స్ నుంచి వచ్చినాయి, శాంసంగ్, యాపిల్ ఇలాంటి బ్రాండ్స్ నుంచి వచ్చిన టాప్ ఎలక్ట్రానిక్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 50% డిస్కౌంట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ ఒక లిస్ట్ చెప్తాను. ఇది ఒక అల్టిమేట్ లిస్ట్ అనమాట. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ 10ని మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ వేయాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ నేను కింద మొత్తం డిస్క్రిప్షన్లో రాస్తాను, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ ఇది. అండ్ చాలా మంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంకా చాలా వస్తుంటాయి. ఇవే కాక ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలి. కొన్ని వెంటనే ఎక్స్పైర్ అయిపోయి కూడా ఉంటాయి, అందుకని కొంచెం ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,77,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఛానల్ కనిపిస్తుంది, అందులో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. వెరీ ఫస్ట్ది ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్, అందరూ వెయిట్ చేస్తుంది, యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2. ఇది లాంచ్ అయింది 1,20,000కేమో లాంచ్ అయింది. అండ్ ప్రజెంట్గా మీకు అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను 93,000కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ సేల్లో ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లో మీకు ఇది 64,999 రూపాయలకు రాబోతుంది. అంటే లాంచ్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే నియర్లీ 50% డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఒక మంచి ప్రీమియం మ్యాక్బుక్ కొనుక్కోవాలి అనుకుంటే, అది ఎడిటింగ్కి అయినా కావచ్చు, స్టూడెంట్స్కి అయినా కావచ్చు, ఇది ది బెస్ట్ సజెషన్ అనమాట. అండ్ అల్టిమేట్ సజెషన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా కావచ్చు, స్టూడెంట్స్కైనా కావచ్చు, ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ కోసమైనా కావచ్చు, ఇలాంటి వాటికి మాత్రం ఇది ఒక మంచి సజెస్ట్ చేయదగ్గ ల్యాప్టాప్ అండ్ తోపు ల్యాప్టాప్ ఇది. సో 64,999 అంటే ది బెస్ట్ డీల్ అవైలబుల్గా ఉంది. ఇది నా ఫస్ట్ ప్రయారిటీ, గుర్తుపెట్టుకోండి. అయితే మ్యాక్బుక్ ఎయిర్ M1 కూడా ఉంది. ఇది లాస్ట్ సీజన్ సేల్లో మనకి ఇది 64,999కేమో వచ్చింది, సేమ్ ప్రైస్. ఇప్పుడు M2 వచ్చిన ప్రైస్లోనే వస్తుంది. బట్ ఈ M1 అనేది దాదాపు 3 బిగ్ బిలియన్ డేస్ని కల్లారా చూసిన ల్యాప్టాప్ అనమాట. మ్యాక్బుకే, యాపిల్ ప్రొడక్టే, బట్ స్టిల్ 3 బిగ్ బిలియన్ డేస్ని తన కళ్ళ ముందు చూసింది కాబట్టి అందుకే దీన్ని నేను లిస్ట్లో యాడ్ చేయట్లేదు. బట్ ఇది ఒక మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. 51,000కి అలా వస్తుంది. ఇది కూడా దగ్గర 1,20,000 అలా లాంచ్ అయింది. బట్ ఇది 3 years బ్యాక్, అందుకని నేను దీన్ని కొంచెం పక్కగా పెడుతున్నాను. బట్ మీకు ఒకవేళ స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లోనే కావాలి అంటే, ఇది 3 ఏళ్ల క్రితం తయారు చేసిందని కాదు, మోడల్ అప్పటిది, మేక్ మాత్రం రీసెంట్గానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ జనరేషన్ కదా అనేది నా పాయింట్. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ 50,000 రూపాయల బడ్జెట్లో ఇది అవైలబుల్గా ఉంది. అండ్ మూడోది Xiaomi Pad 6. ఇది 28,000కేమో లాంచ్ అయింది మన ఇండియాలో. ఇది ఇప్పుడు సేల్స్లో మనకి 16,999 రూపాయలకు రాబోతుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, మంచి డిస్ప్లే, మంచి ప్రాసెసరు, గేమింగ్కి బాగానే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కెమెరాలు బాగానే ఉంటాయి, పెన్ సపోర్ట్ ఉంటుంది, కీప్యాడ్ సపోర్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది. సో చాలా స్టిల్ ది బెస్ట్ డీల్ అనమాట. 16,999 విత్ కార్డ్ ఆఫర్తో రాబోతుంది. నన్ను అడిగితే ది బ్లైండ్ టేక్ అనమాట. అండ్ నెక్స్ట్ది మీకు OnePlus Open. ఇది మన ఇండియాలో 1,40,000కి లాంచ్ అయింది. అంటే ఇప్పుడు ఇది 99,999 రూపాయలకు రాబోతుంది. అంటే నియర్లీ 40,000 రూపాయలు కట్ అయింది. అప్రాక్సిమేట్ ఒక 1 year అవుతుంది ఇది లాంచ్ అయ్యి. సో ఒకవేళ మీకు ప్రీమియం ఓపెన్ కావాలి అనుకుంటే, ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇది మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఆ తర్వాత శాంసంగ్ నియో QLED 55 inches 4K, గుర్తుపెట్టుకోండి. 1,40,000కి లాంచ్ అయింది. ఇది నేను దాదాపు ఒక 1 year బ్యాక్ మన ఛానల్లో వీడియో కూడా చేశాను. సో ఇది అప్పుడు లాంచ్ అయినప్పుడు 1,40,000, ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్తో 70,000 అండ్ బిలో రాబోతుంది. అండ్ ఇది ఒక అల్టిమేట్ డీల్ అనమాట. ఒకవేళ మీరు ఒక ప్రీమియం టీవీ కొనుక్కోవాలి ఇంట్లో కనుక్కున్నప్పుడు, వన్స్ మీరు 50,000 పైకి వెళ్తున్నప్పుడు నేను 3 బ్రాండ్లు సజెస్ట్ చేస్తాను. ఒకటి ఫస్ట్ ప్రయారిటీ LG, తర్వాత శాంసంగ్, మూడోది సోనీ. మూడో ప్రయారిటీ లాగా పెట్టుకోండి. అండ్ ఇది మీకు నియర్లీ 50% డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. దీని ఒక లుక్ అయితే వేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి, చాలా మంచి డీల్ అనమాట. అండ్ ఆ తర్వాత మీకు యాపిల్ iPad Air 2022. ఇది మీకు మన ఇండియాలో 55,000కో ఏమో ఇప్పుడు రీసెంట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. అంటే ఇప్పుడు ఇది 41,000కి వస్తుంది. సో మీకు ఒక మంచి యాపిల్ iPad కావాలి అనుకుంటే స్టార్టింగ్ మోడల్లోనే ఇది చాలా మంచి డిస్కౌంట్లో ఉంది. ఇది కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీకు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 లాస్ట్ ఇయర్ వెర్షన్స్ అనమాట ఇవి. అండ్ ఇది ట్యాబ్ S9 బేసిక్ మోడల్ మన ఇండియాలో
74,000కి ఏమో లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు 40,000, 42,000 అలా వస్తుంది. సో నన్నైతే చాలా మంచి ప్రైస్‌లో ఉంది. అండ్ S9 ప్లస్ కూడా నియర్లీ 91,000కి లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు అరౌండ్ 55,000-60,000 రూపాయల బడ్జెట్‌లోకి రాబోతుంది. ఇవి కూడా చూడదగ్గవే. ఈ 10 నా ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్ అనమాట. ఇంకా వస్తాయి, బట్ ఇవి రివీల్ అయినవి ఇప్పటివరకు. మీకు ఒక లిస్ట్ ఇస్తే మీకు దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నాను. చాలా మంచి డీల్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా చాలా వస్తే ఛానల్ యాక్టివ్‌గా ఉండి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లోను, డిస్క్రిప్షన్‌లోనూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ఇలాంటి ప్రోడక్ట్‌లు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.